బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, ఏపీ, పుదుచ్చేరిలో వర్షాలు దంచుకొడుతున్నాయి. చెన్నైలో కుండపోత వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సబ్వేలను మూసేశారు. స్కూళ్లకు, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు అధికారులు. ఐటీ ఎంప్లాయీస్ ను వర్క్ ఫ్రం చేయాలని ఆదేశించారు. ఇక వరదల భయంతో కార్లను ఫ్లైఓవర్లపై పార్కింగ్ చేస్తున్నారు స్థానికులు. చెన్నైలోని కంట్రోల్ రూమ్ లో తుఫానుపై అధికారులతో రివ్యూ చేశారు సీఎం ఎంకే స్టాలిన్. లోతట్టు ప్రాంతాలు జనాలను రిలీఫ్ సెంటర్లకు తరలించాలని అధికారులకు సూచించారు. ఇక ఏపీలోని తిరుమల, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో తిరుపతిలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. తుపాను తీరం దాటే సమయంలో గాలి గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. తమిళనాడులోని కడలూరు, విల్లుపురం, కల్లకురిచి, చెంగల్పట్టు, కాంచీపురం, చెన్నై, తిరువల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు వెదర్ ఆఫీసర్స్. వేలూరు, తిరువన్నమలై, తిరుపత్తూరు, రాణిపేటలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రెడ్ అలర్ట్ జిల్లాలో ప్రత్యేక ఐఏఎస్ అధికారులతో కూడిన బృందాలు రంగంలోకి దిగాయి. ఇక సముద్రంలోకి మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు వెదర్ ఆఫీసర్స్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను ప్రభావంతో తమిళనాడు, ఏపీ, పుదుచ్చేరిలో వర్షాలు దంచుకొడుతున్నాయి. చెన్నైలో కుండపోత వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సబ్వేలను మూసేశారు. స్కూళ్లకు, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు అధికారులు. ఐటీ ఎంప్లాయీస్ ను వర్క్ ఫ్రం చేయాలని ఆదేశించారు. వరదల భయంతో కార్లను ఫ్లైఓవర్లపై పార్కింగ్ చేస్తున్నారు స్థానికులు. ఇక చెన్నైలోని కంట్రోల్ రూమ్ లో తుఫానుపై అధికారులతో రివ్యూ చేశారు సీఎం ఎంకే స్టాలిన్. లోతట్టు ప్రాంతాల జనాలను రిలీఫ్ సెంటర్లకు తరలించాలని అధికారులకు సూచించారు. ఇక ఏపీలోని తిరుమల, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో తిరుపతిలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. తుపాను తీరం దాటే సమయంలో గాలి గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. తమిళనాడులోని కడలూరు, విల్లుపురం, కల్లకురిచి, చెంగల్పట్టు, కాంచీపురం, చెన్నై, తిరువల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు వెదర్ ఆఫీసర్స్. వేలూరు, తిరువన్నమలై, తిరుపత్తూరు, రాణిపేటలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రెడ్ అలర్ట్ జిల్లాలో ప్రత్యేక ఐఏఎస్ అధికారులతో కూడిన బృందాలు రంగంలోకి దిగాయి. ఇక సముద్రంలోకి మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు వెదర్ ఆఫీసర్స్. ఫెంగల్ తుపాన్ ప్రభావంతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. చెన్నై ఎయిర్పోర్టులో విమానాల ప్రయాణాలు ఆగిపోయాయి. వెదర్ ప్రాబ్లమ్స్ తో విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించింది. ఇక మరోవైపు ఇతర ఎయిర్లైన్స్ ఫ్లైట్ సేవలపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో గంటల తరబడి ఎయిర్పోర్టులో పడిగాపులు కాస్తున్నారు ప్రయాణికులు. So it has been reported that rains have been incessantly raining since yesterday night and afternoon. So due to that, we have taken abundant precautionary measures, including evacuation of the vulnerable and marginalized communities and moving them to a safe and sheltered place. So in this regard, yesterday around 65 scheduled tribe people belonging to the Irula community, they were found vulnerable near the seashore due to high winds and heavy rain. So immediately the Taluk Tahsildar has moved them to the safe shelter here under the management of Town Panchayat Mamallapuram. So here they were brought yesterday evening here, and they have been provided good dinner, hot cooked food, and today morning also they have been provided hot cooked food like pongal and sambar. And we are also continuously monitoring them, their health through medical officers stationed here under the leadership of block medical officer, village health nurse, as well as epidemiologist. So there are important medicines like paracetamol are all kept in good stock here. And also Kabasura Kudinir, which is usually taken to ward off the fevers during this season, has also been prepared and is being distributed to all the people over here. So we are also planning to distribute a mid snack like bread. And also since it is heavily, wind is heavy, I feel the cold is very high. So we are also arranging bed sheets shortly for them in coordination with revenue and town panchayat management. Like this, there are two more camps, one at Vayalur, where around 40 people are staying, and also another at Kokilamedu, where also 35 people are staying.